మహారాష్ట్రలో ముంబై నగరపాలక సంస్థ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కమలదళం కూటమి హవా కొనసాగింది. 29 నగరపాలక సంస్థల్లో 25 చోట్ల అధికార కూటమికే దక్కనున్నాయి. ముంబైలో 3 దశాబ్దాల అవిభక్త శివసేన ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఠాక్రే సోదరులు కలిసి పోటీ చేసిన కమలదళం జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. పూణే, పింప్రి, చించ్వాడ్లోని ఎన్సీపీ, ఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలో నిలిచిన బీజేపీని నిలువరించలేకపోయాయి. ముంబై నగరపాలక సంస్థ బీఎంసీ ఎన్నికల్లో 3 దశాబ్దాల అవిభక్త శివసేన ఆధిపత్యానికి బీజేపీ గండి కొట్టింది. బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1997 నుంచి 2022 వరకు బీఎంసీపై శివసేన ఆధిపత్యం చెలాయించింది. శివసేన రెండుగా చీలిపోయిన తర్వాత తొలిసారి బీఎంసీకి ఎన్నికలు జరిగాయి. మెజారిటీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ మిత్రపక్షం సిందే శివసేనతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమైంది. 2 దశాబ్దాల తర్వాత బీఎంసీ ఎన్నికల కోసం కలిసిన ఠాక్రే సోదరుల ఆశలు ఆవిరయ్యాయి. శివసేన ఉద్దవ్ పార్టీ చెప్పుకోదగిన స్థానాలనే దక్కించుకుంది. ఎంఎన్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ముంబైలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. 227 వార్డులకు గాను 152 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేదు. 2017 ఎన్నికల్లో 31 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి సగానికి పైగా స్థానాలను కోల్పోయింది. పుణే, పింప్రి చించ్వాడ్లో ఎన్సీపీ, ఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలో నిలిచినా బీజేపీ ముందు నిలవలేకపోయాయి. నాగ్పూర్లో బీజేపీ ఆధిపత్యం చెలాయించింది. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే కంచుకోట ఠానేలో బీజేపీ కూటమి జోరే కొనసాగింది. మరఠ్వాడాలోని మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా బీజేపీ హవా కొనసాగింది. ఛత్రపతి సంభాజీనగర్, జల్నా, నాందేడ్ కాషాయ పార్టీ ఆధిపత్యం చెలాయించింది. నాందేడ్లోనూ బీజేపీ శివసేన కూటమి హవా కనిపించింది. సోలాపూర్, సతారా, కొల్హాపూర్, సాంగ్లీ తదితర మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. లాతూరును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. లాతూరులో 70 వార్డులకు గాను కాంగ్రెస్ 43 చోట్ల గెలిచింది. బీజేపీ 22 వార్డుల్లో గెలిచి 2వ స్థానానికి పరిమితమైంది. మలేగావ్లో ద ఇండియన్ సెక్యులర్ లార్జెస్ట్ అసెంబ్లీ ఆఫ్ మహారాష్ట్ర ఇస్లాం పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 84 సీట్లకు ఇస్లాం పార్టీ 35 చోట్ల గెలవగా మజ్లిస్ పార్టీ 21 స్థానాలతో 2వ స్థానంలో నిలిచింది. సిందే శివసేన 18 స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ 5, కాంగ్రెస్ 3, బీజేపీ 2 చోట్ల గెలిచాయి.